హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ 7 చూసేద్దాం. ఓకే సార్, వస్తాను అని రిప్లై ఇచ్చిన ఆద్య ఫోన్ పక్కకు పడేసి పడుకోవాలి అని చూస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా కూడా నిద్ర రావడం లేదు. పదే పదే రిషి ప్రజెన్స్ని గుర్తుకు వస్తుంటే ఆ రోజు నిద్రకి బాయ్ బాయ్ చెప్పేసి రిషి ఊహలోనే గడిపేసింది ఆద్య. ఇటు రిషి పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. ఆద్య కళ్ళు, ఆమె పెదాలను ముడుచుకున్న తీరు అన్నీ గుర్తుకు వచ్చి అతని పెదవులపైన ఓ చిన్న చిరునవ్వు మెరిసింది. ఎంత సున్నితంగా ఉంది తను! ఆ రవివర్మ గీసిన చిత్రం ప్రాణం పోసుకొని కళ్ళ ముందుకు వచ్చినట్లుగా అనిపిస్తుంది అని తనలో తానే అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రిషి. మరుసటి రోజు ఉదయం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి నా ఆద్య ఆఫీస్లో తన రిజిగ్నేషన్ లెటర్ ఇస్తుంది. ఆద్య, నువ్వు ఈ టైంలో ఎందుకని రిజైన్ చేస్తున్నావు అని అడుగుతుంది నైనా. రిషి కోసమే నైనా. రిషి అఫీషియల్గా నన్ను అతని గర్ల్ ఫ్రెండ్గా అనౌన్స్ చేస్తా అని చెప్పాడు కదా. నేను ఇంకా ఇక్కడే వర్క్ చేశాను అంటే ఆ విషయాన్ని మన మేనేజర్ అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూస్తాడు. అందుకే ముందే రిజైన్ చేస్తున్నాను అని చెబుతుంది. అయినా నువ్వు ఎలాగో ఇక్కడ సీనియర్ రిపోర్టర్గా సర్టిఫికేట్స్ తీసుకున్నాక స్వంతంగా న్యూస్ ఏజెన్సీ పెట్టాలి అనుకుంటున్నావు కదా. అప్పుడు నీ ఏజెన్సీలో నాకు ఓ చిన్న జాబ్ కూడా ఇవ్వవా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది. జాబ్ అంటే కష్టం మధ్య, కానీ పార్ట్నర్‌షిప్ అయితే ఓకే అని నైనా కూడా నవ్వుతూ అనేసరికి ఇద్దరు కలిసి నవ్వేస్తారు. ఆద్య నైనాకి బాయ్ చెప్పేసి రిషి ఆఫీస్‌కి వెళ్తుంది. ఈ రోజు కూడా ముందు రోజు లాగానే మురళి గారు ఆద్య కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆద్య రాగానే అతను పైకి తీసుకెళ్తాడు. ఆద్య నిన్న ఉన్నంత నర్వస్‌గా ఈరోజు ఫీల్ అవ్వడం లేదు. రిషి కూడా ఆద్య ఎప్పుడు వస్తుందా అని మార్నింగ్ నుండి చిన్న సౌండ్ వచ్చినా కూడా గుమ్మం వైపుకి చూస్తూ ఉన్నాడు. ఆద్య లోపలికి వచ్చేసరికి అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. మేనేజర్ మురళి మాట్లాడుతూ, ఇదిగో మేడం వచ్చేశారు, నువ్వు వీళ్ళ ఇద్దరిని ఫొటోస్ బాగా తీయాలి, అన్నీ న్యాచురల్గా ఉండాలి సరేనా అని ఆ ఫోటోగ్రాఫర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. లోపలికి వచ్చిన ఆద్యను చూస్తున్న రిషికి మురళి మాటలతో మనసులో ప్లే అయిన మ్యూజిక్ ఆగిపోయి రియాలిటీలోకి వచ్చాడు. ఆద్యకి ఆ రోజు న్యూస్లో ఉన్న అమ్మాయిని చూపించి, తినే అమ్మాయి, నువ్వు తినలానే డ్రెస్అప్ అవ్వాలి అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ అటువైపు అని చూపిస్తారు. లోపలికి వెళ్ళిన ఆద్య, ఏంటో నాలా నేనే రెడీ అవ్వాలి, నాలా నేనే యాక్ట్ చేయాలి, అయినా ఏంటి కాస్త మేకప్ వేసుకొని డిజైనర్ డ్రెస్ వేసుకోగానే అంత గుర్తుపట్టలేనట్టుగా ఉన్నానా అని అనుకుంటూ ఆ నార్మల్ డ్రెస్ తీసేసి స్టైలిష్ ట్రెండీ డిజైనర్ వేర్ వేసుకొని ఆ రోజు పార్టీలో రెడీ అయినట్టుగానే రెడీ అవుతుంది. కనీసం ఇప్పుడైనా రిషి తన్ని గుర్తుపడతాడేమో అనుకుంది, కానీ రిషి మాత్రం ఈ డ్రెస్లో చాలా బాగున్నావు, ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూస్లో అమ్మాయి కంటే నీకే ఈ లుక్ బాగా సెట్ అయింది తెలుసా అని చెప్తాడు. దానికి ఆద్యకి ఏం చెప్పాలో తెలియక చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. తర్వాత ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాడు. ఇద్దరు కలిసి లంచ్ చేస్తున్నట్లు, సాయంత్రం సమయంలో గార్డెన్లో వాకింగ్ చేస్తున్నట్లు, ఇంకా కొన్ని నార్మల్ ఫొటోస్ తీసుకున్నాక తర్వాత న్యూస్లో వచ్చినట్టుగా కిస్ చేస్తున్నట్టుగా కూడా ఒక ఫోటో తీస్తారు. ఆ క్షణంలో నిజంగానే ఆద్యని కిస్ చేస్తాడు రిషి. ఆద్య మాత్రం సిగ్గుతో తల కూడా పైకి లేపడం లేదు. తర్వాత ఆ ఫొటోస్ అన్నీ తన అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేస్తాడు రిషి. దాని కింద, మీరు అంతా అనుకున్నట్లుగా నేను నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నాను. అవును, కొన్ని రోజులు ట్రావెల్ చేశాక ఇది రివీల్ చేయాలి అనుకున్నాము, కానీ ఈలోపే ఇది అంతా జరిగిపోయింది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత కూడా కావాలి అని రిపోర్టర్స్కి కనిపించేలా కొన్ని ప్లేస్లకి ఇద్దరు కలిసి తిరిగేవారు. అలా కొన్ని రోజులకి వాళ్ళ మధ్య కూడా మంచి బాండ్ ఏర్పడింది. ఇప్పుడు రిషి ఆద్యాలు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మెల్లమెల్లగా రిషి పైన వచ్చిన న్యూస్ కూడా తగ్గుతూ వస్తుంది. ఇంటర్నెట్లో కూడా స్క్రోలింగ్ తగ్గిపోయింది. అంతేకాకుండా ఆద్య వాళ్ళ నాన్నగారు ఆద్యకి మాట ఇచ్చినట్లుగా స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక మంచి భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీలో రిషికి మెయిన్ రోల్లో హీరో ఛాన్స్ ఇచ్చారు. అదే మూవీలో క్రిష్కి కూడా మూవీ మెయిన్ రోల్ వచ్చింది. అది భారీ బడ్జెట్ మూవీ. ఇందులో మెయిన్గా ఇద్దరు హీరోలు ఉంటారు. అందులో రిషి అండ్ క్రిష్. అందులో రిషి ఫస్ట్ హీరో అండ్ క్రిష్ సెకండ్ హీరోగా చేస్తున్నారు. షూటింగ్ ముంబైలో జరుగుతుంది. రిషి షూటింగ్లో బిజీ అయిపోయాడు. ఆద్య రిషికి ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా సరిగ్గా రెస్పాన్స్ అవ్వడం లేదు. దానితో ఆద్య చాలా డల్ అయిపోయింది. ఆద్య వాళ్ళ అన్నయ్య ఫారెన్లో ఉంటాడు. ఆ రోజు ఆద్యకి కాల్ చేసి, ఏంటి బంగారం, ఈ మధ్య వర్క్కి రిజైన్ చేసావంట,
ఏమైందిరా, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు. అదేం లేదు అన్నయ్య, నాకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనిపించింది అంతే అని చెబుతుంది ఆద్య. ఏంటి, ఇలా మాట్లాడుతుంది నా ఆద్య బంగారమేనా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంటాడు ఆద్య వల్ల అన్నయ్య ఆర్యన్. అన్నయ్య, నేను బాగానే ఉన్నాను, ఎప్పటిలానే నార్మల్గా మాట్లాడుతున్నాను, నువ్వే కాస్త ఓవర్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటుంది ఆద్య. ఆహా, అవునా, సరే సరే నమ్మేశాంలే, కానీ నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్ రా అని అడుగుతాడు ఆర్యన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి. బాయ్ బాయ్.